ఏ లేవురా 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 అంటే చెవులు వినిపిస్తలేవారా? ఎన్నిసార్లు విలువాలరా నిన్ను? ఇట్లా తంతనే చక్కగా అవుతావు నువ్వు. అమ్మా అయ్యా నీ అమ్మ అట్లదాన్ని నిన్నవేంది? అమ్మా అమ్మా నీ అమ్మ అమ్మ అట్లదాన్ని నిన్నవేంది? నా షాక్లో నేను ఉంటే నీళ్ళు లేని మధ్యలో. అరే యశు, ఏంది మళ్ళా? తాగనీకి బాటిల్ పట్టు. ఖాళీగా ఉండి ఏం చేస్తావురా? నీ అమ్మ నాకు ఏదో ఒక పని చెప్పని దూకోపోయింది. నీ అమ్మ లేక లేక పొరి పడ్డది, దాని ముంగట ఇజ్జత్ తీస్తుంది. ఏం లేదు మమ్మీ, పిల్లి పిల్లి. అయ్యో అయ్యో, పట్టుమంటే నీళ్ళు మొత్తం కింద వరబోస్తున్నావేంద్రా? మమ్మీ అయ్యో చూసుకోలే మమ్మీ, చూసుకోలేదు. అయ్యా కరెంట్ పోయిందా? బయటికి వెళ్ళి చదువుకుందాం. ఏంటిది? ఎందుకు రమ్మన్నావు పైకి? బాల్కనీలో చక్కగా చదువుకుంటుంటే. అయ్యో బాల్కనీలో ఒకదాన్ని చదువుకుంటున్నావు కదా అని చెప్పి మీదికి రమ్మన్నా మాట్లాడదామని. ఊరికే పైకి రా, ఇక్కడ రా, అక్కడ రా అంటున్నావు. ఆంటీ చూసింది అనుకుని పని అయిపోద్ది. ఎందుకు అయిపోతుంది? అసలు మన ఇద్దరి మీద డౌట్ వచ్చే ఛాన్సే లేదు మా మమ్మీకి. ఒకవేళ డౌట్ వస్తే ఏం చేస్తావు? అబ్బా తెలిసినప్పుడు చూసుకుందాం. నేనే ప్రపోజ్ చేసిన, యాక్సెప్ట్ చేసినావు. కొంచెం సేపు సంతోషంగానే ఉండని. ఇప్పుడు మంచిగా మైండ్ రిలీఫ్ ఉంది, కొంచెం మంచిగా మాట్లాడుకుందాం. తెలిస్తే అని ఉర్రిస్తున్నావు. సరేలే సరేలే, సారీ, ఇంకోసారి అనను. సరేలే కానీ నేను ఇప్పుడు నిన్ను మీదికి రమ్మన్నది కొంచెం మంచిగా మనసు విప్పి మాట్లాడుకుందాం, సరేనా? ఏం మాట్లాడతావో మాట్లాడు. అంటే మొన్న లవ్ యాక్సెప్ట్ చేసావు కదా, అసలుకి నన్ను ఏం చూసి ఇష్టపడ్డావే? అసలుకి నాలో ఏం ఇష్టం నీకు అది చెప్పు. ఒక రోజుకే బేబీ అంటున్నావేంది? సోని అని పిలువు. సరే 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 సరే. సోని గారు, మీరు మమ్మల్ని ఏం చూసి ఇష్టపడ్డారు? యశ్ గారు, మిమ్మల్ని ఎందుకు ఇష్టపడతానో నాకే అర్థం అవ్వట్లేదు. ఏం నచ్చిందో యాక్సెప్ట్ చేసినావా? అంటే నేను పిక్చర్ లెక్క అనిపిస్తున్నా నీకు? ఏ అలా ఏం లేదు, ఊరికే అన్నా నేను. ఓ ఊరికే అన్నావా? అసలుకి నన్ను ఏం చూసి ఇష్టపడ్డావో చెప్పొచ్చు కదా. నన్ను అడుగు, నీ గురించి ఇన్నున్నాయి చెప్పడానికి. అవునా? నన్ను ఏం చూసి ఇష్టపడ్డావో చెప్పవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నిన్ను చూస్తుంటే మా మమ్మీని చూసినట్టే అనిపిస్తుంది. ఇంకా నువ్వు నడుచుకునే విధానం కూడా మా మమ్మీ లాగానే అనిపిస్తుంది. మా డాడీకి మా మమ్మీ ఎలా దొరికిందో నాకు కూడా నువ్వు అలా దొరికినావా అని. నువ్వు గల్లీలోకి ఫస్ట్ వచ్చినప్పుడే మైండ్లో ఫిక్స్ అయిపోయినా నువ్వే నా. అవునా? సరే సర్లే. అదే నా గురించి చెప్పలేదు ఇంకా. అయ్యా సిగ్గు సిగ్గు. అన్నిటికన్నా ఫస్ట్ నీ తింగర్తనం ఇష్టం నాకు. అంటే తింగరతనం అంటే దాని పిక్చర్ అంటున్నావు మళ్ళా? తింగర్తనం అంటే పిచ్చడం కాదు, మరి అందరినీ నవ్వుపిస్తావు, ఫన్నీగా ఉంటావు అంటున్నా. అవునా? ఇంకా మెయిన్లీ నీ కేరింగ్ అంటే చాలా ఇష్టం నాకు. నువ్వు ఒక మనిషిని ప్రేమిస్తే వాళ్ళ కోసం ఎంత కష్టమైనా అనుభవిస్తావు. ఆ నమ్మకం నాకు కలిగింది కాబట్టి నీ లవ్ని యాక్సెప్ట్ చేస్తాను నేను.
ఇంకొకటి నాకు చిన్నప్పటి నుంచి లవ్ ఇవన్నీ ఇంట్రెస్ట్ లేకుండే, నువ్వు నీ కేరింగ్ నచ్చింది కాబట్టి యాక్సెప్ట్ చేసా. అవునా, నాకు ఒక కోరిక ఉంది సోని. ఏ చాలా లేట్ అయింది, ఆంటీ తప్పుగా అనుకుంటా. నాడు కిందికి వెళ్దాం, నాడు. ఏ సాయంత్రం 5 o'clock అట్లా పార్క్కి వెళ్దాం. వంశా కూడా వస్తాడు, నా టైం పాస్ చేయొచ్చు. సరే వెళ్దాం వెళ్దాం. అబ్బో ప్లీజ్, నేను ఒకటి అడగాలనుకుంటున్నా. ఏంటి చెప్పు జల్లి చెప్పు. చెప్పంటే నాకు ఒక కిస్ ఇవ్వవా? కిస్సా? కిస్సే, నీకు నచ్చితే ఇయ్యి, లేకపోతే లేదులే. సోనీ, ఆంటీ యశు కనిపించిండా? ఛాన్స్ ఎప్పటి నుంచి కనిపిస్తలేడు. ఏమో ఆంటీ తెలీదు. ఇటు వేయండు వీడు. వీడు కూడా మీద నుంచి వస్తుండేంది? ఆ అమ్మాయి ఏమో తెలియదు అన్నది. వీళ్ళిద్దరి మధ్యలో ఏముంది? సరే చూద్దాం, ఆగు, ఇప్పుడే ఏది అనుకోవద్దు. ఇక ఈయనకైతే ఏ రందు ఉండదు, మంచిగా పండుకుంటాడు ఇక. ఏయ్ ఏయ్ ఏ లేవు లేవు లేవు, నీకు ఒకటి చెప్పాలి. లేవు. ఏంటిది పండుకొని ఏమైంది ఇంత కూడా చెప్పు. నాకు ఎందుకో యశ్గాడు తేడా కనిపిస్తుండే. తేడా అంటే? తేడా అంటే నీకు ఇప్పుడు ఎట్లా చెప్పాలి? తేడా అంటే మనకి ఏమైంది అసలు? అరే యశు ఇట్రారా. ఏమైంది అసలు మనకి? ఏది చక్కగా చెప్పేవింది? మెల్లగా మాట్లాడు. నాకు యశుకు సోనికి మధ్యలో ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది, అందుకే నీకు చెప్పుదామంటే ఒరుతున్నావు. వాళ్ళిద్దరి మధ్యలో ఏమో ఉందనుడేందే, నీకు అట్లా ఎందుకు అనిపించింది? ఏమో నాకు ఇలా పొద్దుగాల డౌట్ వచ్చింది, నా మైండ్కి అట్లా అనిపించింది. వానికి గడుపుకోనికే చేత కాదు, మళ్ళీ సోనికి వానికి ఏదో ఉందో నువ్వు తీసుకొచ్చి నాకు చెప్పుడు. ఇది బాగుంది. ఏంటిది? మనకి 22 సంవత్సరాలు వచ్చినాయి, చిన్న పిల్లగాడు అనుకుంటున్నావా? ఎట్లుంటది ఈ వయసులో? వానికి అంత సీన్ లేదు కానీ నువ్వు వేడివేడిగా బజ్జీలు చెప్పు. నీకు చెప్పుడు నా బుద్ధి తక్కువ, నేనే తెలుసుకుంటా ఎట్లనో. దీనికి ఇప్పుడు డౌట్ వచ్చింది, నాకు ఎప్పుడో డౌట్ వచ్చింది. వాడు ఆమె కోసం కాలేజ్ గడ లొల్లి పెట్టుకున్నప్పుడే డౌట్ వచ్చింది. గరం గరం ఉండాలి బజ్జీలు. ఏమైంది? వంశీ రావట్లేదా? వంశీ, అరే మర్చిపోయినా, అందుకే ఫోన్ చేస్తావు. ఏడున్నారా? ఇక మేము పార్క్ కాడికి వస్తున్నాం. సరే వస్తున్నాం, ఆనే ఉండు. ఏమన్నాడు? వస్తుండంట. వంశాడు ఇంకా రాలేనట్టుండు. దంపా.
వంశీ ఇంకొస్తలే కదా. అదే కదా. అరే అన్న వాళ్ళు ఇన్నో ఉన్నారా, భయపడిద్దాం. నీ అబ్బా నువ్వెప్పుడు వచ్చినావురా? ఇప్పుడే వచ్చినానా. బాగున్నావా వంశీ? బాగున్నా అక్క. అది ఆడదాం పా అన్న, మస్తు టైం పాస్ అవుతుంది అన్న. అరే ఇది ఎక్కితే కళ్ళు తిరుగుతాయి రా అమ్మ. నేను ఎక్క. అరే ఏం కాదన్న, నువ్వు ఈడ కూర్చో అక్కడ కూర్చుంటే నేను దింపుతా. ఏం కాదంటావా? మెల్లగా తిప్పు వంశీ ప్లీజ్. సరే అక్క. అరే మిల్లది ఇప్పుడు అయ్యా. పట్టుకోరాజరా, పడేటట్టున్నా. ఈ అమ్మ ఇదేంద్రా ఇట్లా తిరుగుతుంది. అమ్మ వంశీ కళ్ళు తిరుగుతున్నాయి, ఇంతగానం తింటావు వంశీ. అమ్మా నెత్తిన వస్తుంది అమ్మా వీడు చేసిన పనికి. ఎట్లుందా మంచిగా అనిపించిందా? అమ్మా మస్తు భయమైంది వంశీ. తిరుగుతుంది. అట్లనే ఉంటుంది అక్క, మంచిగా ఉంటుంది. ఏమన్నా అంత అక్క ఓకే అన్నది దావత లేదా? దావతా? మళ్ళా నీ పోరు ఓకే చెప్పినప్పుడు నాకు దావత్ ఇచ్చినావురా? నా పోరు వదిలేసిందనా. ఇప్పుడు నేను బి మా పూరిని వదిలేసి వేరే పూరిని పట్టుకున్నా. అట్లుంటా మనతోని. ఏంద్రా ప్లేట్లో పూరి వదిలేసినా అన్నట్టు ఈజీగా చెప్తున్నావు పోరిని వదిలేసినా అని. అబ్బా ఒక అమ్మాయి జీతం అట్లా ఖరాబ్ చేస్తారా? ఆమెను వదిలేసిందనా నన్ను. ఆమెను వదిలేసిందా? అయితే మనం ఏం చేయలేం కానీ. అలా చీకటి అయిపోతున్నాను, ఇంటికి వెళ్ళిపోతాను. దారా ఇంటికి వచ్చి ఒక 10 నిమిషాలు ఉండేది. ఏయ్ ఆగురా, నువ్వు ఇట్రా. నిన్ను ఒకటి అడిగేది ఉండు, ఆగు. ఏంటిదంటే? ఆగురా, ఆగు, నువ్వు ఈయన ఉండురా. నిన్ను ఇప్పుడు ఒకటి అడుగుతా, ఉన్నది ఉన్నట్టు చెప్పలేవు అనుకో, మూతి పళ్ళు మొత్తం రాలగొడతా. ఏంటిదంటే? సోనికి యశుకు మధ్యలో ఏం జరుగుతుందో నిజంగా చెప్పు, నిజంగా చెప్పు. అమ్మతోడు అంటే నాకేం తెలియదు. అమ్మ బాత్రూమ్ వస్తుందా అంటే ప్లీజ్ ప్లీజ్. ఆంటీకి డౌట్ వచ్చినట్టుంది, చెప్తే ఆంటీతో బాధ, చెప్పకపోతే ఆయనతో బాధ. ఈ ఇంటి ముంగటనే రావద్దు మళ్ళీ ఒకసారి. ఏ ఆగురా, ఆగు. అరే ఏ ఆగురా, అరే ఆగురా. ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారు అబ్బా? హలో హలో మమ్మీ చెప్పు. మమ్మీ తిన్నా, మీరు తిన్నారా? నాన్నగారికి ఎలా ఉంది మమ్మీ? అంతా బాగేనా? అవునా మమ్మీ, ఇప్పుడైతే బాగుండు కదా. రేపు ఏ టైం వరకు వస్తావు? ఈవినింగ్ వరకు వస్తావా? సరే సరే మమ్మీ, సరే బాయ్. అబ్బా గరం గరం బజ్జీలు చేసింది. దాసోని అన్నం తిందామా? సరే తిందాం. ఏమైంది ఒక్కదాని వేడున్నావు? ఎవరు ఫోన్ చేసిర్రు? మమ్మీ ఫోన్ చేసింది, అందుకే మాట్లాడినా ఇంతసేపు. అవునా, ఏమన్నది? మా డాడీ హెల్త్ క్యూర్ అయిందంట, మా మమ్మీ రేపు ఈవినింగ్ వరకు వస్తాను అంటుంది. అవునా? మీకు ఎక్కడ ఇబ్బంది అవుతుందేమో అని మమ్మీ రోజు ఆలోచిస్తుందంట, అందుకే రేపు ఈవినింగ్ వరకు వచ్చేస్తుందంట. ఇబ్బందా? అలా ఏం లేదు కానీ సరే వెళ్తున్నావు అయితే రేపు. నువ్వు ఎందుకంటే ఫీల్ అవుతున్నావు? నేను పోయేది కింది రూమ్ లెక్క కదా, ఏమో ఆంధ్రాకి వెళ్ళినట్టు ఫీల్ అవుతున్నావు. ప్లీజ్ ఆపేసి తిందామా? ఆకలి అవుతుంది. తిందాం తిందాం. వెళ్ళు వెళ్ళు, నువ్వు వెళ్ళొస్తా. Vishnu Ismaili, Vishnu Ismaili, Ali Nagar, Ali Nagar, Ali Nagar. ఆగురన్నా వస్తున్నాయి.
అవునా మమ్మీ మంచి రాలే డైలాగ్ What happened? What happened? స్టార్ట్ సీరియస్ స్టార్ట్ DJ. Vishnu Smiley. నీకు ఏడు ఇబ్బంది అయితే Ali Nagar. నాకు మస్తు నవ్వు వస్తుంది అది నాకు యాక్సిడెంట్ నాకు ఎట్లా అయ్యా నవ్వు వస్తుంది అది ఎందుకనే వస్తాయో నన్ను కూడా కళ్ళు మూసుకో Vishnu Smiley. మరి ఎట్లా అయ్యా నాకు నవ్వు Ali Nava, Nagar. आपको Ali Nagar. please.